తల్లిదండ్రుల యొక్క తపస్సు దైవానుగ్రహం లేకపోతే ఉత్తమ సంతానం కలగరండి. మామూలు వాళ్ళు పుడతారు, కుక్క మూతి పిందెలు పుడతాయి. తండ్రికి తపస్సు ఉండాలి, తల్లికి శీలం ఉండాలి, పాతివృత్యం ఉండాలి, నియమం ఉండాలి, నిష్ఠ ఉండాలి. అప్పుడే మంచి పిల్లలు పుడతారు. మన ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు తిరుగులు తిరిగి పిల్లల్ని పుట్టాలని దేవుణ్ణి కోరితే కుదరదండి. ఇక్కడ అంజనాదేవి తపస్సు అంటే తపస్సు. ఎందుకు తపస్సు చేసింది తెలుసా? కక్ష. అంజనాదేవి పూర్వజన్మలో ఒక అప్సరస. ఆవిడ్ని రావణాసురుడు మానభంగం చేశాడు. రావణాసురుడు మానభంగం వాడంత సీనియర్ ఆర్టిస్ట్ అప్పటి నుంచి ఉన్నాడు వాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి యొక్క పూర్వజన్మ నుంచి ఉన్నాడు వాడు. అప్పటి నుంచి ఉన్నాడు వాడు. దీర్ఘాయుర్దాయం అంతా దీనికే సరిపోయింది. ఇక్కడ యథవకామవాంఛలకే దీర్ఘాయుర్దాయం అంతా. ఆవిడ ఒక అప్సరస. ఆ అప్సరసగా ఉండగా ఆవిడ్ని కామించి మానభంగం చేశాడు. ఆవిడ ఏం చేయలేకపోయింది పాపం, అబలగా అవడం వల్ల. నీ సంగతి చూస్తాను రా, ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలోనే చూస్తాను రా అని ఆవిడ అగ్నిలో దగ్ధమైపోయింది. ఆవిడే అంజనాదేవిగా పుట్టింది. ఆ జన్మాంతరమైనటువంటి లక్షణం ఉండిపోయింది అలా. అందుకని ఆవిడ కేసరిని పెళ్లి చేసుకున్నా సరే, నాకు బలవంతుడైన కుమారుడు కావాలంటే బలం అందరిలోకి ఎవరికి గొప్పది? వాయుదేవుడి యొక్క బలం గొప్పది. తుఫానుగాలు వస్తే ఏమవుతుందో అందరూ చూస్తున్నాం కదా. పెద్ద పెద్ద షెడ్లు కాదు, బిల్డింగ్లు కూడా ఆగవు. అందుకని వాయుదేవుడి గురించి తపస్సు చేసి పొరపాటు పడొద్దు. వాయుదేవుడితో దేవతలు ఎవరితోటి మానవులకి సంగమాలు ఉండవండి. అజ్ఞానంతో ఆలోచించద్దు. వాళ్ళు కేవలం వరప్రసాదం ఇలా చెయ్యి ఇలా స్పృశిస్తారు, అంతే కలుగుతుంది సంతానం. అది కూడా కృతయుగంలో అయితే స్పృశించక్కల, సంకల్పం చాలు. కృతయుగంలో సంకల్పం చేతనే సంతానం కలుగుతుంది. త్రేతాయుగంలో స్పరిశ చేత సంతానం కలుగుతుంది. ద్వాపర యుగంలో సంపర్కం చేత సంతానం కలుగుతుంది. కలియుగంలో మన కర్మ దానివల్ల కూడా కలగట్లేదు. IVF DVF 30 లక్షలు క్షవరం అయ్యాక పుడతాడో గొట్టంగాడు, వాడు గొట్టమో గాడో తెలియదు. ఈ పెద్ద కర్మ కారణం ఏమిటంటే ఎవరికి తపస్సు లేదు, జపం లేదు, శీలం లేదు. ముందు అసలు ఆడ మగ ఎవరికి నమస్కారం ఎవరినే అనడానికి వీళ్ళు ఎవరి స్వేచ్ఛ వారిది. ఇద్దరూ శీలవంతులై ఉండి, ఇద్దరూ తపమో జపమో చేసి, ఇద్దరూ భక్తులై ఉండి మాకు మంచి సంతానం కావాలంటే కలుగుతారు. అందుకే అంజనాదేవి అందుకుంది కలిగాడు. నమస్కారం పెట్టి కోరుతున్న